ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనసు యొక్క పాత్ర చాలా విశేషంగా ఉంటుంది. లోకంలో నా కంటి యొక్క లోపలి భాగాన్ని చూపించమంటే వైద్యులు చూపిస్తారు, గుండెని చూపించమంటే చూపిస్తారు. మనసుని చూపించండి అంటే చూపించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకని అంటే అది సంకల్ప వికల్ప సంఘాతం, సూక్ష్మ శరీరం. కానీ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మళ్ళీ పునర్జన్మ పొందడానికి కానీ మళ్ళీ జన్మలు లేకుండా ఉండడానికి కానీ ఉత్తమమైన జన్మ పొందడానికి కానీ మనసే కారణమవుతుంది. ఎందుకని అంటే మిగిలినటువంటి జన్మలన్నీ వేరు, మనుష్య జన్మ ఒక్కటి వేరు. జంతువునాం నరజన్మ దుర్లభం. నరుడిగా జన్మించడం కష్టం. ఎందుకని అంటే దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు కేవలం పుణ్యము యొక్క ఫలితాన్ని మాత్రమే అనుభవించడానికి దేవలోకంలో ఉంటారు. అందుకే వాళ్ళకి దుఃఖస్పర్శ ఉండదు. త్రిదశులు అంటారు. ఎప్పుడూ 30 సంవత్సరముల కన్నా మించని వయస్సుతో ఉంటారు. వయో సంబంధమైనటువంటి సమస్యలు చాలా వాళ్ళకు ఉండవు. అందుకే వాళ్ళు ఎప్పుడూ భోగములను అనుభవిస్తూ ఉంటారు. కానీ అలా అనుభవించిన కారణం చేత వాళ్ళ పుణ్యం కూడా తరిగిపోతుంది. తరిగిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడే పుట్టి మళ్ళీ పాపపుణ్యములను చేస్తారు. కానీ ఒక్క మనిషి జన్మలో మాత్రం ఒక విశేషం ఉంటుంది. మనిషి మంచి కర్మలు చేసి దేవలోకానికి దేవతగా వెళ్ళగలడు. చెయ్యకూడని పనులన్నీ చేసి పాపకర్మలు చేసి కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోగలడు. తిరియక్కు అంటే భూమికి వెన్నుపాము అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి అడ్డంగా పెరిగేటట్టుగా ఉండడం. అలా తిరియక్కుగా వెళ్ళిపోగలడు. కాదు, మనిషి నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, నేను చేసిన మంచి పనులు ఏమున్నాయో ఆ మంచి పనులన్నీ నా చేత ఈశ్వరుడు చేయించినవి, అందుకని నేను వీటిని ఈశ్వరుడికి ధారపోసేస్తున్నాను అని ఈశ్వరుడికే అర్పణ చేసి ఈశ్వరుడు వద్దన్న పాపకర్మల జోలికి వెళ్లకుండా చేసిన పుణ్యము వలన చిత్తశుద్ధి పొంది, చిత్తశుద్ధి వలన పాత్రత పొంది, పాత్రత వలన జ్ఞానము పొంది, జ్ఞానము వలన ఇక అసలు పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. ఇది ఒక్క మనిషికి మాత్రమే సాధ్యం. తిరియక్కులు ఉన్నాయనుకోండి, భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులు ఏముంటాయో వాటికి శాస్త్రముతోటి గురువుతోటి సంబంధం ఉండదు. ఎందుకంటే వాటికి బుద్ధి ఇవ్వబడలేదు. కాబట్టి అవి ఒక గురువు గారిని పట్టుకోవడం, శాస్త్రాన్ని పట్టుకోవడం, ఉత్తమ కర్మలు చెయ్యడం, ఏ కర్మలు చెయ్యకూడదో అటువంటి నిషిద్ధ కర్మలను భంజించడం వాటికి సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కానీ ఒక్క మనిషి మాత్రమే దానిని సాధించగలడు. అందుకే మనిషి తప్పు చేసి తిరియక్కైపోగలడు. కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ ఏదో జంతువుగా వెళ్ళిపోతాడు. కాదు, పుణ్యం చేసుకుని దేవతగా వెళ్ళిపోతాడు. కాదు, నాకు పుణ్యపాపములు రెండూ వద్దని ఉత్తమ కర్మలు చేసి ఈశ్వరార్పణం చేసి జ్ఞానమును పొంది ఇక అసలు పుట్టవలసిన అవసరాన్నే పోగొట్టుకుంటాడు. ఇది ఒక్క నరజన్మలో సాధ్యం తప్ప ఏ ఇతర శరీరంతో వచ్చినా సాధ్యం కాదు. అందుకే అన్ని జన్మల్లోకి నరజన్మ చాలా గొప్పది. ఇంత గొప్ప నరజన్మలో మనిషిని ఉద్ధరించేటట్టుగా చేసిన, మనిషిని పాడు చేసేసిన ప్రధానమైనది ఏది అంటే మనస్సు. ఆ మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది. దానికి మీరు ఏదైనా ప్రయత్నపూర్వకమైన ఆలంబనం ఇచ్చారనుకోండి, దానికి ఒక దాపు ఇచ్చారనుకోండి, ఆలోచించడానికి దానికి ఒక సహకారం ఇచ్చారనుకోండి, అది దాన్ని పట్టుకుని పాకుతుంది. మీరు ఏమీ ఇవ్వలేదనుకోండి, అది కేవలం భోగాల్ని కోరుతుంది. 5 జ్ఞానేంద్రియములను అడ్డు పెట్టుకొని కొంతసేపు కంటితో ఏవో సుఖాలు అనుభవిస్తుంది, చెవులతో సుఖాలు అనుభవిస్తుంది, వాసన చేత కొన్ని సుఖాలు అనుభవిస్తుంది, స్పర్శ చేత కొన్ని సుఖాలు అనుభవిస్తుంది, రుచి చూసి కొన్ని సుఖాలు అనుభవిస్తుంది. ఎప్పుడూ సుఖం అనుభవించని అనుభవింపచేస్తుంది తప్ప సాధన వైపుకి వెళ్ళదు. అందుకే
మనంత మనంగా ప్రయత్నపూర్వకంగా మనసుకి ఆలంబనం ఇవ్వాలి. అందుకే చూడండి, పసిపిల్లవాడు ఉంటాడు, ప్రమాదకరమైన వస్తువుల జోలికి వెళ్ళి పట్టుకుంటూ ఉంటాడు. ఓ కత్తిపీట పట్టుకుంటాడు, ఓ కత్తెర పట్టుకుంటాడు, అగ్నిహోత్రం దగ్గరికి వెడతాడు, పదునైనటువంటి వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. తల్లి వాటిని తీసేసి క్షేమకరమైనటువంటి వస్తువు, వాడు ఏది పట్టుకుని ఆడుకున్నా ప్రమాదం రాదో, ఓ జామకాయ చేతిలో పెడుతుంది, ఓ కమలాఫలం చేతిలో పెడుతుంది, ఓ దోసకాయ చేతికి ఇస్తుంది. వాడు దాంతో ఆడుకుంటాడు. ఆడుకుని కొంతసేపు అయిన తర్వాత విసిగిపోయి అమ్మ నన్ను ఏమార్చిందని అది వదిలి ఏడుస్తాడు. అమ్మ మళ్ళీ మార్చి ఇంకో క్షేమకరమైనటువంటి వస్తువు పట్టుకొచ్చి ఇస్తుంది. మళ్ళీ పిల్లవాడు ఆ వస్తువుతో ఆడుకుంటాడు. మనిషి కూడా ప్రయత్నపూర్వకంగా మనసుకి మంచి విషయాన్ని ఆలంబనంగా ఇచ్చాడనుకోండి, అది ఏం చేస్తుందంటే మీరు దేన్ని ఆలంబనంగా ఇచ్చారో దాన్ని పట్టుకుంటుంది, పట్టుకుని ఆలోచిస్తుంది. అందుకే భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చారనుకోండి, దానికి ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారములు. నిన్న మీతో నేను మనవి చేశా, ప్రాణాపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువుల రూపంలో పరమేశ్వరుడు లోపల ఉండి నిర్వహించేటటువంటి కార్యక్రమాల గురించి. మీరు భగవత్ సంబంధమైనటువంటి విషయములను దానికి ఆలంబనంగా జ్ఞానేంద్రియములను అడ్డుపెట్టి ఇస్తున్నారనుకోండి, కాసేపు ఏదో భగవన్మూర్తిని చూడడం, కాసేపు భగవంతుడి గురించి వినడం, భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం, భగవత్ సంబంధంగా ప్రసాదంగా ముట్టుకోవడం, ఇలా దానికి అలవాటు చేస్తే అది అలాగే అలవాటు పొందుతుంది. పసిపిల్లకి నేర్పినది ఎలా పసిపిల్ల పట్టుకుంటుందో అలాగే మనం ప్రయత్నపూర్వకంగా దేన్ని ఆలంబనంగా మనసుకిచ్చామో దాన్ని పట్టుకుంటుంది. మనసు పట్టుకోవాలంటే 2 కారణాలు ఉంటాయి, 3వ కారణం ఉండదు. 1 ప్రీతి చేత పట్టుకుంటుంది, 2 ద్వేషము చేత పట్టుకుంటుంది. 2 ఒకదానికొకటి విరుద్ధం. రాగము ద్వేషము ఈ 2 విరుద్ధమైనటువంటి లక్షణాలు. నాకు ఒకరి మీద ప్రేమ ఉందనుకోండి, అదే పనిగా మనసులో జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. నాకు నా కూతురు అంటే చాలా ప్రేమ అనుకోండి, నేను ఏం చేస్తున్నా నా కూతురు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది, మనసు పట్టుకుంటుంది. నాకు ఎవరి మీదో చాలా కోపం అనుకోండి, ఏం చేస్తున్నా కోపం ఉన్నా కూడా వాళ్ళని పట్టుకొని ఆ దుర్మార్గుడు నాకు ఇంత అపకారం చేశాడు, ఇంత అపకారం చేశాడు అని స్మరిస్తుంది. ద్వేషము చేత స్మరిస్తుంది, రాగము చేత స్మరిస్తుంది. కానీ భగవంతుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏమిటంటే, మీరు ఏ భావనతో భగవంతుడిని పట్టుకోండి అది తరించడానికి కారణమైపోతుంది. అందుకే ధర్మరాజు గారితో నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వర అంటాడు. కామోత్కంఠత గోపికల్, ఆయన చుట్టూ ఉన్నటువంటి స్త్రీ పరిజనం ఆయనని కామంతో పట్టుకున్నారు. భయమునన్ కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు, ఆయనతో శత్రుత్వం పెట్టుకుని శిశుపాలాదులు ఆయన్ని తలుచుకున్నారు. సంబంధులై వృష్ణులు, మాకు దేహబంధుత్వం ఉంది అని వృష్ణివంశము వారు ఆయన్ని తలుచుకున్నారు అస్తమానం. సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు, పాండవులు ప్రేమతో తలుచుకున్నారు. భక్తి మేము అంటే నారదాదులు భక్తితో పట్టుకున్నారు. ఇది చక్రింగంటివి ఇట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర. ఏ భావనతో పట్టుకున్నా భగవంతుణ్ణి చెందుతారు. కానీ భగవంతుడితో విరోధం పెట్టుకుని బ్రతికినటువంటి బ్రతుకు బరువు అయిపోతుంది. భగవంతుని యందు సాత్విక భక్తితో ఉన్నటువంటి జీవితం శాంతియుతంగా ఉంటుంది, పరమ సంతోషకారకంగా ఉంటుంది. దాని యందు ఏ విధమైనటువంటి అలలు కానీ తరంగములు కానీ కదలికలు కానీ అశాంతి కానీ ఉండవు. అందుకే సాత్విక భక్తితో మనిషి భగవంతుణ్ణి పట్టుకోవాలి. ఆ పట్టుకున్న దానికి ప్రేమ మనసులో పొంగిపోయి ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేక చేసేదేదో దాన్ని పూజ అంటారు. ఉదాహరణకి
నాకు నా కొడుకంటే ఎంతో ప్రేమ అనుకోండి. నిజానికి నాకు వచ్చే పెన్షన్ కన్నా నా కొడుకు వచ్చే జీతమే చాలా ఎక్కువ అనుకోండి. అయినా కూడా నాకున్న పెన్షన్లోనే నేను వాడికి ఏవో దుస్తులు కొని, ఒరే వేసవి కాలం కదూ, నువ్వు వేసుకుంటే హాయిగా సుఖంగా ఉంటుంది నీకు అని ఒక్క 500 రూపాయలు పెట్టి ఓ జత బట్టలు కొని పట్టుకెడతాను. వాడి దగ్గర లేదా, వాడు బోలెడంత జీతం సంపాదించుకుంటున్నాడు. నేనెందుకు ఉన్న పెన్షన్ డబ్బుల్లో 500 పెట్టి మళ్ళీ వాడికి పట్టుకెళ్ళి ఇవ్వడం? అంటే నా కొడుకు అన్న ప్రేమ నా మనసులో నిండిపోతే ఏదో ఒకటి కొని ఇవ్వకుండా ఉండలేను, ఏదో ఒకటి పెట్టకుండా ఉండలేను. మామిడి పళ్ళు వచ్చాయనుకోండి, పరక మామిడి పళ్ళు ఎవరో హైదరాబాద్ ఎడుతుంటే ఏమండి పట్టుకెళ్ళి మా అబ్బాయికి కొంచెం ఇస్తారా? మీరు వెళ్ళక్కర్లేదు వాడి ఇంటికి, మీరు బస్సు దిగినప్పుడు వాడే బస్సు దగ్గరికి వచ్చి తీసుకుంటాడు అని వాడికి కబురు చేసి రే వెళ్ళి తీసుకోరా అంటాను. ఎందుకు వాడు కొనుక్కోలేడా? అంటే లోపల ప్రేమ పొంగిపోతే ఆ ప్రేమ లోపల పట్టక ఏదో ఒకటి చెయ్యాలి. వాడి ప్రీతి, వాడు సంతోషించడానికి, వాడి ఎందు ప్రీతితో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలాగే భగవంతుని యందు ప్రీతి ఏర్పడుతుంది. అది నిరతిశయ ప్రీతిగా మారి ఆయనకి ఉపకారం చెయ్యాలనిపిస్తుంది. ఏదో చెయ్యాలి, భగవంతుడు సంతోషించడానికి నేను ఏదో చెయ్యాలి. అప్పుడు అది పూజగా మారుతుంది. ఇందులో విశేషం ఏమిటంటే అసలు నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఈశ్వరుడు యొక్క ఉపకారమునకు కృతజ్ఞతతో ప్రారంభమవుతుంది. నిద్ర లేస్తూనే ఒక అభ్యాసం చేస్తారు. కనురెప్ప తెరిచినప్పుడు గదిలో ఎక్కడ ఏది భగవత్ సంబంధమైన వస్తువు ఉంది బాగా జ్ఞాపకంలో ఉంచుకుంటారు. ఏదో నేను పడుకున్న గదిలో ఒక గోడకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలు 2 ఉన్నాయనుకోండి, ఆ పక్కన గడియారం ఉంది. ఎంత బాగా మనసుకి అభ్యాసం ఇస్తారంటే ఇటు చూడకు, ఇటు చూస్తే గడియారం కనపడుతుంది, కనురెప్ప తెరవగానే ఇటు తిప్పి చూడు, ఖాళీ గోడ కనపడుతున్నప్పుడు కొంచెం కొత్త ప్రదేశం కదూ, అలవాటు లేకపోతే ఇలా కుడి చేతి వైపుకి అలా తిప్పు కళ్ళు, వెంకటరమణుడి పాదాలు కనపడతాయి. మొదట ఈశ్వర పాద దర్శనముతో మొదలుపెట్టు. ఇప్పుడు కాలు కింద పెట్టేటప్పుడు సముద్రవసనీ దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. నా చంటితనంలో తెలియక అమ్మ పాలు తాగి కాలెత్తి అమ్మ గుండెల మీద తన్నాను. అమ్మ పాదాన్ని ముద్దు పెట్టుకుని క్షమించి వదిలేసింది. పెద్దవాడిని అయ్యాను, కానీ సాక్షాత్తు తల్లి భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అయినా తప్పక కాలుతో తన్ని నిద్రలేస్తున్నాను, కాళ్లతో నడుస్తున్నాను, మలమూత్రములు విసర్జిస్తున్నాను, ఇల్లు కట్టుకుంటే ఆవిడ గుండెల మీద గొయ్యి పెడుతున్నాను, నా అన్నం కోసం నాగలి పెట్టి ఆవిడ శరీరం మీద రాపాడిస్తున్నాను, ఇన్ని దోషములు చేస్తున్నాను. అయినా చిన్నతనంలో తల్లి ఎలా భరించిందో నువ్వు అలా భరించి నన్ను కాపాడుతున్నావు, నన్ను క్షమిస్తున్నావు. అమ్మా నీకు నమస్కారం, తప్పనిసరి పరిస్థితుల్లో నీ మీద కాలు పెడుతున్నాను అని లేస్తాడు. ముఖ ప్రక్షాళన చేస్తూ భగవంతుడి గురించి స్మరిస్తాడు. ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం. పొద్దున్నే ఆ శంకరుడి యొక్క పాదాలని స్మరిస్తాడు, పార్వతీదేవి యొక్క పాదములను స్మరిస్తాడు. ప్రాతర్నమామి లలిత పాదారవిందం అని ఒక్కసారి అమ్మవారి యొక్క ఆ ఎర్రటి పాదాన్ని స్మరిస్తాడు. స్మరిస్తూ పూర్తి చేసి సుప్రభాతం అంటారు. భాతం అంటే కాంతి, కాంతి రావడాన్ని భాతం అంటారు. ప్రభాతం అంటే ఇంకా కాంతి రావడానికి ముందున్న సమయం, ఇంకా చీకటి పోలేదు, అరుణోదయం అవుతుంది. ముందు ఆకాశంలో ఎర్రటి బింబం వస్తుంది, పసుపచ్చ బింబం వస్తే సూర్యబింబం వచ్చినట్టు. ముందు సారథి దర్శనం, అరుణ దర్శనం అవుతుంది ఎర్రగా. ఆ అరుణోదయం కన్నా కూడా ముందు ఇంకా చీకటిగా ఉంటుంది. దాన్ని భాతం అంటే కాంతి, ప్రభాతం అంటే సూర్యోదయానికి ముందున్న కాలం. దోషం అంటే చీకటి, ప్రదోషం చీకటి పడడానికి ముందున్న వెలుగు, ప్రభాతం వెలుగు రావడానికి ముందున్న చీకటి, సుప్రభాతం అది చాలా మంచి కాలం. ఎప్పుడు దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేస్తారు. ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ లేస్తారు, లేచి తిరుగుతూ నిలబడి సుప్రభాతం పాడతారు. అందుకే సుప్రభాతం కూర్చుని చదవరు, నిలబడి చదువుతారు.
ప్రకృతి అంతటా భగవంతుణ్ణి చూస్తారు. ఏదో ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండమాఖండలాది సురనాయక బృంద వంద్యం. పొద్దున్నే ఏనుగు ముఖం ఉన్నవాడు కాబట్టి గజముఖాన్ని స్మరించినంత మాత్రం చేత మంగళం కలుగుతుంది. వినాయకుణ్ణి గుర్తు తెచ్చుకుంటారు. ఆ పాతాళ గంగలో స్నానం చేసి భక్తులందరూ హరహర మహాదేవ అంటూ ఆ శ్రీశైలం ప్రధాన ద్వారం దగ్గరికి దర్శనం కోసం వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కృష్ణానది, పాతాళ గంగ అవి స్మరిస్తారు. పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అని. కొంతమంది ఏదో శ్లోకాల రూపంలో పాడకుండా తమదైన శైలిలో తమకి నోటికొచ్చినటువంటి మార్గంలో భక్తుల యొక్క చరిత్రలు తలుచుకొని పాడుతూ ఉంటారు. ఏదో మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు వాళ్ళు పాడుతుండేవారు. ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టిన కక్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకొని మమ్మింక ఏలుకో అని. అంటే మనసుని భగవదాభిముఖ్యం వైపుకి నడిపిస్తారు, ఈశ్వరుడి వైపుకి నడిపిస్తారు. నడిపించి ఆయననే ప్రకృతిలో కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంచరస్తా పాత్రావశిష్ట కదలీఫలపాయసాని భుక్త్వా సలీలమదకేళి శుకాపటంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. అదిగో పంజరంలో ఉన్నటువంటి చిలక పెట్టిన జామ పండు కొంత తిని కొంత వదిలేసింది. అది తెల్లవారింది, నిద్ర లేచి అరుస్తోంది ఆ మిగిలిన జామపండు ముక్క తిని. స్వామి తెల్లవారింది నిద్రలే అంటే ఆయన నిజంగా నిద్రపోతాడా నిద్రలేస్తాడా అంటే నిద్రలేవాలి అని సుప్రభాతం. అది ఎప్పుడు మంచి భాతం అయింది అంటే భగవంతుని వైపుకి తిప్పి ఆలోచిస్తాడు. ఆలోచించి పూజ మొదలెట్టాడు. భగవంతుడిని చూడగానే ముందేం గుర్తొస్తుంది పూజామందిరంలోకి వెళ్ళి అంటే ఆయన ఉపకారం జ్ఞాపకానికి వస్తుంది. ఏమిటి ఆయన చేసిన గొప్ప ఉపకారం అంటే సుఖస్థానములను జగత్తు యందు ఎన్నిటినో ఉంచాడు. ఎన్నో సుఖస్థానములను ఉంచాడు. వాటన్నిటినీ నువ్వు సంతోషంగా అనుభవించు అని 5 జ్ఞానేంద్రియములను శరీరమునందు పెట్టాడు. ఇప్పుడు దాని వలన మనం అనుభవించేటటువంటి సుఖములు కోటాను కోట్లుంటాయి. నిజానికి లెక్కలోకి తీసుకుంటే వాటిని లెక్క పెట్టడం సాధ్యం కాదు. అనుభవించేవి మాత్రం 5 ఇంద్రియాలే. 5 ఇంద్రియముల ద్వారా ఎన్ని సుఖాలు అనుభవిస్తాడు. ఇక్కడ కన్ను ఉంచాడు. ఈ కంటితో ఆ ఎదురుగుండా ఉన్నటువంటి చెట్లు చూస్తున్నాడు. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క ఆకు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్కలా ఉంటుంది. ఉమ్మెత్త పువ్వుని చూడండి, తెల్లగా అప్పుడే నేసి తెచ్చినటువంటి పంచల్ సాప్ ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. గొట్టంలా ఉండి అందులోంచి కేసరములు పైకొచ్చి పసుపచ్చటి పుప్పుడి కనపడుతూ ఉంటుంది. ఉమ్మెత్త కాయ ముళ్ళతో ఉంటుంది. అంత అందమైనటువంటి పువ్వు ఇంత మలినం లేకుండా, ఇంత చుక్క దాని మీద లేకుండా అంత తెల్లటి పువ్వును ఎవరు సృష్టించారు? మల్లె పువ్వు సాయంకాలానికి విచ్చుకుంటుంది, ఎంత సువాసన! జాజి పువ్వు మహాందమైనటువంటి పువ్వు. శంకరాచార్యులు వారు ఒక చోట అంటారు, అమృతాన్ని పువ్వుగా మారిస్తే సన్నజాజి పువ్వు అయిందన్నారు. అంత అందమైన పువ్వు జాజి పువ్వు. జాజి పువ్వు చేత్తో పట్టుకుని అంజలి ఘటించడానికి చాలా తేలిక. అన్ని పువ్వులు చేత్తో పట్టుకుని ఈశ్వరుడి పాదాల మీద వేయచ్చు. అదేదో జల 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 జలమంటూ పడతాయి ఆ పువ్వులు. అంత అందమైన పువ్వులు. సింహాచలం సంపంగని పసుపు ఎరుపు రంగుల్లో ఉంటుంది పెద్ద పువ్వు. అంత పెద్ద పువ్వుని సృష్టించాడు. నీటి బిందువులు పడి ఉండేటట్టుగా అంత తామర పువ్వుని బురద నీటిలో పుట్టించాడు. దానితో కలిసి పుట్టిన కప్పకి, చేపకి, పీతకి అందులో ఉన్న తేనె రుచి తెలియదు. పక్కన అరణ్యంలో ఉన్న సీతాకోక చిలుకకి అందులో తేనె ఉందని తెలుసు. అది వచ్చి తేనె తాగుతుంది. అంత పెద్ద తామర పువ్వు, అంత సుగంధభరితమైన తామర పువ్వు చెరువులో పుట్టింది, మురికి నీటిలో పుట్టింది. గొప్ప పెద్ద కొండ సృష్టించాడు. భార్యని చూసి సంతోషిస్తున్నాడు.
తండ్రిని చూసి సంతోషిస్తున్నాడు, తల్లిని చూసి సంతోషిస్తున్నాడు, తన బిడ్డల్ని చూసి సంతోషిస్తున్నాడు, తన మనవల్ని చూసి సంతోషిస్తున్నాడు, భగవద్ బంధువుల్ని చూసి సంతోషిస్తున్నాడు, గురువుగారిని చూసి సంతోషిస్తున్నాడు. ఒకటా రెండా? ఒక రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక్క కంటి వలన ఎన్ని చూసి సంతోషం పొందుతున్నాం. ఓ దేవాలయానికి వెడతాడు, లోపల ఉన్నటువంటి ఈశ్వర మూర్తిని చూస్తాడు. రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెడతాడు, అమ్మవారి యొక్క మూర్తిని చూస్తాడు, అక్కడ ఉన్నటువంటి శ్రీచక్రాన్ని చూస్తాడు, వెలిగించినటువంటి దీపాలు చూస్తాడు. చూసి పరమానంద భరితుడైపోతాడు. చూసి ఆనందిస్తున్నాడు. ధ్వజస్తంభం వంక చూశాడు, పొంగిపోయాడు. ఎన్నో రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఈ కంటితో ఎన్నో చూసి ఆనందిస్తున్నాడు, ఎన్నో చూసి సంతోషిస్తున్నాడు. ఈ కన్ను ఎవరు ఇచ్చారు? నేను కొనుక్కున్నది కాదు, ఈశ్వరుడు నిర్మాణం చేశాడు. దీనికి ఒక రెప్ప పెట్టాడు. ఆ రెప్పతో ఈ కంటిని నిరంతరం కాపాడుతుంటాడు. కన్ను ఎండిపోకుండా దాంట్లోకి అలాగని నీరు కారిపోకుండా కంటి గుడ్డి మీద తడి ఉంచి ఆ తడి వలన దృష్టికి అవరోధం లేకుండా ఆర్ద్రతని ఉంచుతుంటాడు. నిరంతరం రెప్పతో ఆ కంటిని శుభ్రం చేయిస్తూ ఉంటాడు. ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు. వయసు అయిపోయి కంటిని ఇష్టం వచ్చినట్లు వాడుకున్న కారణం చేత కంటికి చూడగలిగిన శక్తి తగ్గిపోతే మళ్ళీ వైద్యుడి ద్వారా సులోచనములు పెట్టి అద్దాలలోంచి చూస్తే కనపడేటట్టు చేశాడు. రాత్రి నిద్రపోయినటువంటి సమయంలో పగటివేళ బడలిపోయిన కంటి యొక్క బడలిక తీర్చాడు. మిగిలిన సుఖాలు అన్నిటికన్నా ఎక్కువ సుఖం, ధైర్యం దేనివల్ల కలుగుతాయంటే కంటి వల్ల కలుగుతాయి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. మిగిలిన ఇంద్రియములన్నీ ఉన్నా కళ్ళు లేవనుకోండి, నిరంతరం ఒక భయం ఉంటుంది. తలుపులు సరిగ్గా వేశానా? నేను వెయ్యకముందే ఎవరైనా లోపలికి వచ్చి కూర్చుని ఉన్నాడా? నేను తీరా తలుపులు వేసిన తర్వాత నేను పడుకున్న తర్వాత వాడు లేస్తే? కన్నులు లేవనుకోండి, ఎన్ని సుఖాలు కోల్పోతున్నాడు. కన్నులు లేవు, ఎంత అభద్రతాభావానికి లోనవుతూ ఉంటాడు. మరి ఈశ్వరుడు అంత ఉదారంగా, మనం ఏం చేసాం ఆయనకి మనకి తెలియదు, కానీ ఆయన 2 కళ్ళు ఇచ్చాడు. తొందరపడి ఎప్పుడైనా ప్రమాదంలో ఒక కన్ను దెబ్బతినేట్టు చేసుకుంటావేమో, 2 కళ్ళు ఇచ్చి ఒక కన్ను దెబ్బతింటే 2వ కన్ను వాడుకోమని ఇచ్చాడు. మరి నువ్వు ఇంత ఉపకారం చేశావే, ఇంత గొప్ప కంటిని ఇచ్చావే, కంటిని తయారు చేస్తున్నారు కొత్తగా అన్నది ఇంత సాంకేతిక పురోభివృద్ధి వచ్చినా మీరు విన్నారా? కంటిని కృతకంగా తయారు చేస్తారు అన్నది లేదు. అది ఈశ్వరుడు నిర్మించాలంతే. ఆయన పెట్టడం కూడా అంత అందంగా దాన్ని పెట్టి ఉంచాడు. సాధారణంగా అటువంటి వస్తువులు వంగుంటే కింద పడతాయి, బాగా అదురొస్తే కదులుతాయి. దూకిన, కదిలిన, పరిగెత్తిన, వంగున్న కనుగుడ్డు తన స్థానం నుంచి కదిలిపోవట్లేదే. ఎంత గొప్పగా దాన్ని అలా పెట్టుంచాడు, ఎంత అందంగా పెట్టుంచాడు. నిజంగా అలా పెట్టడం ఎవరికి సాధ్యం?